ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్లు కూడా ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. ఖచ్చితంగా ఇది వర్షాకాలం దినం కాబట్టి వానలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. అసలే ఇంకా వారం రోజుల పాటు కూడా ఇంకా అక్కడక్కడ వాతావరణ శాఖ వాళ్ళు 2 రోజులు 3 రోజులు అంటున్నారు. ఇంకా ఇంకా అంతకు మించి అంటే కొంత వాస్తవానికి ఇంకో 1 వీక్ పాటు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ 1 వీక్ అయితే ఖచ్చితంగా అధిక వర్షాలు కురిసే అవకాశం తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఎవరు కూడా నిర్లక్ష్యాన్ని వహించకూడదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో కావచ్చు పట్టణ స్థాయిలో కావచ్చు, అంటే పట్టణ ప్రాంతంలో కూడా అనేక చోట్ల ఏవైతే కరెంట్ పోల్స్ ఉన్నాయో అవన్నీ పడిపోతూ ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద ఏవైతే మ్యాన్హోల్స్ గుంతలు ఎక్కడ ఏమున్నాయో తెలియని పరిస్థితి. అసలే మన రోడ్డు ఎంత బాగుంటాయి అద్భుతంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే నగర ప్రాంతాలలో. కాబట్టి మీరే జనాలే అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఏది జాగ్రత్తలు చెప్తా ఉన్నాయి. ఇంకా దాని అంటే మనకు సహాయక చర్యలలో భాగంగా కూడా అధికారులను సిద్ధంగా ఉంచినప్పటికీ మనం జాగ్రత్తగా ఉంటే ఆ ప్రమాదానికి గురి కాకుండా ఉంటాం అన్నట్టు. ప్రస్తుతం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక అవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా అసలు రాకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటలు ఆడినట్టే ఉంటుంది ఈ 2-3 రోజులు అయితే ముఖ్యంగా.